హాయ్ అండి, వెల్కమ్ టు లేడీస్ ఎంపోరియం. అండ్ ఇవాల్టి వీడియో వచ్చి మగ్గం వర్క్ బ్లౌజెస్ని మనం ఎలా సెక్యూర్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, దట్ ఈస్ మగ్గం వర్క్ బ్లౌజెస్ని మనం సేఫ్గా ఒక 5 యూజెస్కి వచ్చే బ్లౌజెస్ని కూడా 10 యూజెస్ వరకు మనం షేడ్ అవుట్ అవ్వకుండా యూజ్ చేసేది ఎలాగా అనే టిప్స్ మీకు చెప్తానని మీకు చెప్పాను. సో అది ఇవాళ చూపిస్తానండి. ఇది కూడా ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఇది మనం కస్టమైజ్ చేసిన మగ్గం వర్క్ బ్లౌజ్. అండ్ ఫస్ట్ థింగ్ ఏదంటే మగ్గం వర్క్ అనేది మనం పట్టు శారీస్కే చేసుకుంటాం. పట్టు శారీస్కో లేదా సిల్క్ కాటన్ శారీస్కో ఆల్మోస్ట్ వెరీ డెలికేటెడ్ ఫ్యాబ్రిక్ మీదనే మనం వర్క్ అనేది చేసుకుంటాం. సో ఇటువంటి డెలికేటెడ్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ యూజ్కే మనకి ఇక్కడ స్వెట్ అయ్యి షేడ్ అవుట్ అయిపోతాయి. చూడండి, బ్లౌజెస్ మీరు గమనించి ఉంటారు, ఏ బ్లౌజెస్ అయినా సరే ఫస్ట్ యూజ్లోనే మనకి స్వెట్ అనేది ఇక్కడ వచ్చి ఒక మార్కింగ్ లాగా ఏర్పడిపోతుందండి. అండ్ అది మనకు వాష్ చేసుకున్నా పోదండి. సో అటువంటి వాటిని మనం అవాయిడ్ చేయాలంటే మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏదంటే దట్ ఈస్ స్వెట్ ప్యాడ్స్ అండి. ఇవి యూజ్ చేయాలి. ఇవి అందరికీ తెలిసే ఉంటాయి. అండ్ ఎవ్రీ గర్ల్ షుడ్ హ్యావ్ దిస్ స్వెట్ ప్యాడ్స్ అండి. ఇవి ఇలా వస్తాయి అండ్ ఇవి ఇలా రిమూవ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఈవెన్ దో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇలా రిమూవ్ చేసుకొని ఇవి బ్రీదబుల్ అండి, సెంటెడే ఉంటాయి, మనకు ఫ్రేగ్రెన్స్ ఉంటాయి. ఇవి ఇలా ప్లేస్ చేసుకోండి. ఈ ఆర్మ్ హోల్లో కరెక్ట్గా ఇలా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. బ్లౌజ్ని ఇలా ప్లేస్ చేసేసుకోండి. ఇలా ప్లేస్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ స్వెట్ అనేది అబ్జర్ప్షన్ ఉండదు. ఈ స్వెట్ అనేది అబ్జర్ప్షన్ ఉండడం వల్ల ఏంటంటే లేకపోవడం వల్ల ఏంటంటే మనకి ఈ ఏరియా అనేది నీట్గా ఉంటుంది. మ్యాక్సిమం ఈ ఏరియాలోనే మన బ్లౌజ్ అనేది పాడవుతుంటుంది. సో ఈ ఏరియా అనేది మనకి నీట్గా ఉంటుంది. ఎవ్రీ గర్ల్ షుడ్ హ్యావ్ దిస్ ప్యాకెట్ అండి. అండ్ ఈ బ్లౌజ్ని ఈ మెటీరియల్స్ అన్నీ కూడా మనకి ఎయిర్కి ఎక్స్పోజ్ అయినప్పుడే ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటాయి. మనకి మగ్గం వర్క్ యూజ్ చేసే బ్లౌజెస్ అన్నీ కూడా ఇవి సంవత్సరాల తరబడి అలాగే ఉంటాయని నేను చెప్పనండి. బట్ ఒక 10 యూజెస్కి వచ్చే బ్లౌజెస్ని ఇంకొంచెం ఎక్స్పెండ్ చేసుకుందాం. ఒక 15 యూజెస్కి 20 యూజెస్ వరకు కూడా ఇవి షైనింగ్ అనేది తగ్గకుండా యూజ్ చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే వన్స్ యూజ్ చేసిన తర్వాత బ్లౌజ్ని యూజ్ చేసిన తర్వాత మనము ఫస్ట్ యూజ్కే ఎవరు వాష్ చేయరండి. ఇది ఒక హిడెన్ సీక్రెట్ అండి. ఇది ఈవెన్ ఐ డూ ద సేమ్ థింగ్. ఒక సింగిల్ యూజ్కే మనం శారీని కానీ బ్లౌజ్ని కానీ ఖచ్చితంగా వాష్ చేయం మనము. సో సింగిల్ యూజ్ చేసిన తర్వాత వాటిని మనం కాసేపు ఎండలో ఉంచేసి ఒక 1/2 అవర్, ఒక 3/4 గంట సేపు అయినా సరే వాటిని ఎండలో ఉంచేసి శారీని బ్లౌజ్ని ఉంచేసి తర్వాత వాటిని తీసి ఇలా రివర్స్ చేసేసుకోండి. ఆ మగ్గం వర్క్ అనేది లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఈ మెటీరియల్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోవాలి, ఏవి కనపడకుండా లోపలికి వెళ్ళిపోవాలి. దట్ ఇస్ క్లాతే బయట ఉండాలి. ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వకూడదండి. ఎయిర్కి ఎక్స్పోజ్ అయితేనే అవి ఫేడ్ అవుట్ అవుతాయి. సో ఇలా రివర్స్ చేసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని ఒక క్లాత్ బ్యాగ్లోనో ఒక బాక్స్లోనో పెట్టద్దండి. బ్లౌజెస్ అన్నీ కూడా మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా ఇలా ఒక ఎయిర్ టైట్ కవర్ తీసుకోండి. నేను వర్క్ చేసే నా బ్లౌజెస్ అన్నీ కూడా ప్యాకింగ్ నేను ఇదే చేసిస్తానండి. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోవాలన్నమాట. మనము మగ్గం వర్క్ని బ్లౌజెస్ని ఇలా చూసుకోవాలి అనేది అలవాటు అయిపోవాలి. అందువల్ల నేను ఏంటంటే నా వర్క్లన్నీ కూడా ఓన్లీ బ్లౌజెస్ మటుకు నేను ఇలాగే సపరేట్గా ప్యాక్ చేస్తాను. ఇలా ఎయిర్ టైట్ కవర్లో ఉంచేసి క్లాత్ యూజ్ చేయొద్దండి. క్లాత్ బ్యాగ్స్ అయితే ఖచ్చితంగా హోల్స్ ఉంటాయి, వాటిలో ఎయిర్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. సో ఇలా ఎయిర్ టైట్ బ్యాగ్స్ యూజ్ చేసుకొని ఈ సిలికా జెల్ ప్యాకెట్స్ అనేవి ఉంటాయండి. ఇవి కూడా అన్ని స్టేషనరీలోనూ దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఇటువంటి ప్యాకెట్స్ని మీరు ఈ కవర్లో ప్లేస్ చేసేయండి. ఇన్ కేస్ ఏదైనా ఎక్స్ట్రా మాయిశ్చర్ అనేది ఉన్నా సరే ఈ ప్యాకెట్స్ అనేది అబ్జర్వ్ చేసేస్తుంది. సో ఫ్రెష్గా ఉంటాయి బ్లౌజెస్ అనేది. నాట్ ఓన్లీ బ్లౌజెస్కేనండి, ఈవెన్ పట్టు శారీస్ అన్నిటికీ కూడా మనము ఇటువంటి ప్యాకెట్స్ అనేది మన వార్డ్రోబ్లో ఒక్కో శారీలో కాస్ట్లీ శారీస్లో కానీ ఉంచుకున్నట్లయితే ఏదైనా తెలియకుండా స్వెట్ అనేది ఉన్నా లేదా మాయిశ్చర్ అనేది ఉన్నా ఈ ప్యాకెట్స్ అనేది పీల్ చేసి మనకి డ్రైగా ఉంచుతాయి. సో అవి షేడ్ అవుట్ అవ్వకుండా ఉంటాయి, పాడవకుండా ఉంటాయి. మంచి కాస్ట్లీ శారీస్ అన్నీ కూడా పాడవకుండా కొంచెం లాంగ్ లైఫ్ ఇస్తాయి. ఇంకేం లేదు. ఒక 10 డేస్ 10 యూజెస్కి 15 యూజెస్కి పాడైపోయే బ్లౌజ్ ఒక 10-20 యూజెస్ వరకు కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. షేడ్ అవుట్ అవ్వకుండా కలర్ అనేది గ్లిటర్ అనేది మనకి కొంచెం యూస్ఫుల్గా ఉంటుందండి. అండ్ పిల్లలు ఉండే వాళ్ళ జాగ్రత్త అండి. ఇవి పిల్లలకి దూరంగా ఉంచండి. షుడ్ నాట్ ఈట్ దిస్. ఇవి కాన్స్టిపికేషన్ని ఏర్పరుస్తాయండి. సో పిల్లలు ఉండేవాళ్ళు ఈ ప్యాకెట్స్ నుంచి కొంచెం దూరంగా ఉంచండి. ఇదేనండి ఒక సెక్యూర్ చేసుకునే విధానం ఒక బ్లౌజ్ని. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.